స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఈ అందమైన అడవుల్లో ఒక మైనింగ్ కంపెనీ మొదలై వాళ్ళ వేస్టేజ్ మొత్తం అక్కడ నదుల్లో కలిపేయడంతో నీళ్లు మొత్తం కలుషితమైపోతాయి. మనుషులకైతే బోట్ పెట్టి ఈ వాటర్ ఎట్టి పరిస్థితుల్లోనూ తాగొద్దని వార్నింగ్ ఇచ్చేశారు. కానీ ఆ ఫారెస్ట్ లో తిరిగే జంతువులకి ఈ విషయం తెలిసేదెలా? అలా తెలియక ఈ పొల్యూట్ అయిన నీళ్లు తాగి ఈ క్యాంగ్రూ జాంబీగా మ్యూటేట్ అయిపోయింది. ఈ ప్రమాదం గురించి కొంచెం కూడా ఐడియా లేని ఆ టౌన్ ప్రజలు ఎప్పట్లా వాళ్ళ డేని స్టార్ట్ చేస్తారు. ఇటు పోలీస్ కార్ లో వెళ్తున్న ఈ లేడీ ఆఫీసర్ పేరు మ్యాడీ. ఈ సినిమా హీరోయిన్. అలాగే ఈ టౌన్ లో ఉన్న ఒకే ఒక్క పోలీస్. మ్యాడీ వాళ్ళ నానేమో ఒక వార్ హీరో, ఆర్మీలో పనిచేసి రిటైర్ అయ్యి తరువాత ఈ టౌన్ పోలీస్ గా జాయిన్ అయ్యాడు. ఈ ఊర్లో ఆయన పేరు తెలియని వాళ్ళు ఎవరూ లేరు. ఆయనంటే అందరికీ కొండంత మర్యాద. కానీ మ్యాడీ చిన్నప్పుడు తన స్విమ్మింగ్ చేయడానికి వెళ్లి మునిగిపోతుంటే తనని కాపాడడానికి వెళ్లి అన్ఫార్చునేట్లీ వాళ్ళ నాన్న చనిపోయాడు. అందుకే వాళ్ళ నాన్న పేరు నిలబెట్టాలని, ఆయనంత గొప్ప పోలీస్ ఆఫీసర్ అవ్వాలని మన హీరోయిన్ మ్యాడీ చాలా సిన్సియర్ గా తన జాబ్ చేస్తూ ఉంటుంది. ఈ చిన్న టౌన్ లో అంత పెద్ద పెద్ద కేసెస్ ఏముండవు కాబట్టి వీళ్ళ లైఫ్ చాలా సింపుల్.